నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఎంబీబీఎస్ చేశాక యూఎస్ఏలో పీజీ చేయాలనుకుంటున్నారా? అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ కళ నెరవేర్చడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు యాపిల్ అకాడమీ కన్సల్టెంట్ సంస్థకు సంబంధించిన ఎం నరసారావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఏ కంట్రీస్లో చేస్తారు మీరు అసలు? మొదటిగా నేను మా సంస్థ గురించి చెప్తానండి. నా పేరు నరసారావు. నేను యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ డైరెక్టర్ని. మా సంస్థ స్థాపించి 12 సంవత్సరాలు అవుతుంది. గత 8 సంవత్సరాల నుంచి మేజర్ కంట్రీస్ జార్జియా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తర్వాత బాస్నియా, ఇంకా వియత్నాం, ఈ కంట్రీస్లో మేము అడ్మిషన్స్ చేస్తున్నాము. స్వయంగా నేను ఈ కంట్రీస్ అన్నీ ట్రావెల్ చేసి ఆ యూనివర్సిటీస్ని చూసి ఆ తర్వాతనే ఆ యూనివర్సిటీస్ని రేపొద్దున నా పిల్లల్ని పంపించుకునే పరిస్థితిలో ఉంటేనే నేను ఆ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తాను. పేరెంట్స్ ఎక్కువగా వేరే కంట్రీ అనేసరికి ఫుడ్, అకామిడేషన్, ఇవన్నీ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి వాటన్నింటికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. బేసికల్గా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళని పేరెంట్స్కి దూరంగా ఈ కంట్రీస్కి పంపించేటప్పుడు వాళ్ళకి మెయిన్ డౌట్ వచ్చేసి అక్కడ సేఫ్గా ఉంటుందా, అక్కడ సెక్యూరిటీ బాగుంటుందా, తర్వాత అక్కడ మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా. సో మేము ఎంచుకున్న కంట్రీస్ తర్వాత యూనివర్సిటీస్, స్పెషల్లీ జార్జియా నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి టిబ్లిసీ సిటీలో ఉంది. ఇది క్యాపిటల్ సిటీ అనమాట. తర్వాత రష్యాలో ఎరోస్లేవ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి మాస్కో నుంచి కేవలం 2 గంటల ప్రయాణం దూరంలోనే ఉన్నది. తర్వాత ఉజ్బెకిస్తాన్లో తష్కెంట్ పీడియాట్రిక్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి తష్కెంట్ క్యాపిటల్ సిటీలో ఉన్నాయి. ఈ క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీస్ ఏంటంటే మనకి సేఫ్, సెక్యూర్, తర్వాత మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మేము మేజర్లీ క్యాపిటల్ సిటీలో లేదంటే క్యాపిటల్ సిటీకి చాలా దరిదాపులో ఉన్న యూనివర్సిటీస్ని మాత్రమే మేము ఎంచుకుంటాము. సార్, మీరు చెప్తున్నారంటే సెక్యూరిటీ ఎవ్రీథింగ్ బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తున్నారు కదా, ఎలిజిబిలిటీ ఏంటి సార్ అసలు? ఎలిజిబిలిటీ వచ్చేసి స్టూడెంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఫస్ట్ వాళ్ళకి మినిమం పర్సంటేజ్ వాళ్ళకి 70 to 80% అబోవ్ ఉండాలి. నీట్లో ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ ఉండి ఉండాలి. సో మేము స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బేసికల్గా కౌన్సిలింగ్ చేసేటప్పుడు మేము అడుగుతాం అనమాట. ఎంబీబీఎస్ అనేది చాలా ఈజీ డిగ్రీ, చాలా ఈజీగా రాదు. ఇట్ ఈజ్ లైక్ అ వెరీ లాంగ్ జర్నీ. 6 years వాళ్ళు చేయాలి. దాని తర్వాత పీజీ ఉంటుంది. సో మేము స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే, ఇఫ్ యు ఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్, మీరు మెంటల్గా మీరు అన్ని సబ్జెక్ట్స్ చదువుకోగలుగుతారు, కంప్లీట్ సక్సెస్ఫుల్గా మీరు రాగలుగుతారు అంటేనే మీరు ముందుకెళ్ళాలి. సో మేము కౌన్సిలింగ్లో మోర్ దెన్ ½ an hour to 1 hour కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ని మేము అనాలిసిస్ చేసి ఆ స్టూడెంట్ దగ్గర సత్తా ఉంది అలాంటి స్టూడెంట్స్ని పంపిస్తాం. కానీ ఇది ఒక అడ్మిషన్ ప్రాసెస్గా చూడము. ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాపర్ గైడెన్స్తో మేము చేస్తాము. అలాగే సార్, ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ ఎంతవరకు సూటబుల్గా ఉంటాయి అసలు? యూరోప్ అనేది మనకి ఎడ్యుకేషన్ హబ్ అండి. యూరోప్లో చాలా కంట్రీస్, మనకి మేజర్లీ మేము చేసే కంట్రీస్ వచ్చేసి జార్జియా గత 6 years నుంచి ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 5,000 to 7,000 స్టూడెంట్స్ వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే, ఫస్ట్ వెదర్ కండిషన్స్ కొంచెం అనుకూలంగా ఉంటాయి. మనకి -5 నుంచి ప్లస్ మనకి ఇండియన్ అంటే హైదరాబాద్ వెదర్ కండిషన్స్ లాగా ఉంటాయి. తర్వాత రష్యా వచ్చేసి కొంచెం వెదర్ కండిషన్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. -10, -20 దాకా వెళ్తుంది. కానీ మేము ఎంచుకున్న యూనివర్సిటీస్ ఏవైతే మనకి యూరోపియన్ కంట్రీస్ అని అంటే స్పెషల్లీ జార్జియా, రష్యా, అర్మేనియా, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా మనకి యూరోప్లో భాగమే అండి. ఈ కంట్రీస్లో వెళ్ళి చదువుకుంటే మనకి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వచ్చేసి యూరోపియన్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఉంటుంది. తర్వాత మేము చేసే యూనివర్సిటీస్, స్పెషల్లీ మీరు ఉజ్బెకిస్తాన్ గురించి చెప్తే తష్కెంట్ పీడియాట్రిక్ యూనివర్సిటీలో మనకి ఇండియన్ లెక్చరర్స్ ఉంటారు. తర్వాత ఇండియన్ కరికులం ఉంటుంది. సో యూరోప్లో మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అట్ లో ట్యూషన్ ఫీజ్. అందుకే మేము చాలా మందికి యూరోప్కి వెళ్ళి చదువుకుంటే మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుందని చెప్తాము. అలాగే సార్, అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కదా స్టూడెంట్స్ అందరికీ, అది ఎలా? ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మీడియం ఎలా ఉంటుంది? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ప్రతి కంట్రీలో ఖచ్చితంగా స్టూడెంట్కి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ ఇయర్లో ఈ లోకల్ లాంగ్వేజ్ చేసినందుకు వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే, వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి క్లినికల్ రొటేషన్స్కి హాస్పిటల్స్కి వెళ్తారు. ఈ పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలో సీట్ వచ్చిందనుకోండి, తమిళనాడులో అయినా సరే, గుజరాత్లో అయినా సరే, కోల్కతాలో అయినా సరే, ఆ లోకల్ లాంగ్వేజ్ వస్తేనే మీరు పేషెంట్స్ తోటి మాట్లాడడానికి వీలవుతుంది. సో ఖచ్చితంగా మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి
ఇంగ్లీష్ మీడియంలో ఉన్నా సరే ఫస్ట్ ఇయర్ మీకు ఆ లోకల్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలి. వై రష్యా సార్? రష్యా అంటే ఫీజు తక్కువగా ఉంటుందని విన్నాను, ఇస్ దట్ ట్రూ? ఎందుకు తక్కువగా ఉంటుంది? రష్యా వచ్చేసి అదొక వెరీ గుడ్ డెస్టినేషన్ అండి. గత 30 years నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఎప్పుడైతే రష్యన్ లాంగ్వేజ్ ఉంది అప్పటి నుంచి వెళ్తున్నారు. లాస్ట్ 10 years నుంచి అన్ని రష్యన్ యూనివర్సిటీస్లో మనకి ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ యూనివర్సిటీస్ని 2 typesలో డివైడ్ చేస్తారు. ఒకటేమో స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్, రెండోది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ని ఫెడరల్ యూనివర్సిటీస్ అంటారు. ఈ యూనివర్సిటీస్లో మనకి లో ట్యూషన్ ఫీజు ఉంటుంది. అక్కడ హాస్టల్స్ వచ్చేసి మనకి కేవలం 20,000 per annum, అంటే గవర్నమెంట్ ఫండెడ్ హాస్టల్స్ కాబట్టి కేవలం 20,000 నుంచి 50,000 వరకు డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ లో ట్యూషన్ ఫీజ్ అంటే మినిమం 2 lakhs ఫీజు నుంచి 5 lakhs మ్యాక్సిమం ఫీజ్. వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. చాలా మంది ఫస్ట్ డెస్టినేషన్ ఇండియా నుంచి రష్యాని ఎంచుకుంటారు, ఎందుకంటే మినిమం 15,000 నుంచి 20,000 స్టూడెంట్స్ మ్యాక్సిమం రష్యాకి వెళ్తారు. ఈ రష్యన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా దాదాపు 35 to 40 మేజర్ సిటీస్లో లొకేట్ అయి ఉన్నాయి. సో రష్యన్ ఎడ్యుకేషన్ని మేము కూడా ప్రమోట్ చేస్తున్నాము. గత 3 years నుంచి ప్రమోట్ చేసి చాలా మంది విద్యార్థులని మేము అక్కడ పంపించాము. సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పూల్ ప్రూఫ్ ఉంటుందంటే అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు వాళ్ళ ప్రొఫెసర్స్ అయినా సరే వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇంకోటి రష్యా ఇంకా యుఎస్ సరి సమానంగా ఉంటాయి అన్నమాట. చాలా మంది కొంచెం రీసెర్చ్ చేసి ఏ యూనివర్సిటీస్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ఫస్ట్ వచ్చేది మనకి రష్యన్ యూనివర్సిటీస్ అండి. సార్, రష్యాలో వార్ సిచ్యువేషన్ ఉన్న టైంలో స్టూడెంట్స్ని అక్కడికి పంపడం సేఫ్ అంటారా? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్లో ఇది ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఇప్పుడు వార్ అవుతుంది. గత 3 years నుంచి మనకి రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో వార్. ఈ వార్ వచ్చేసి మనకి రష్యాలో అవ్వట్లేదండి, యుక్రెయిన్ భూభాగంలో అవుతుంది. ఈ 3 years నుంచి కూడా మినిమం 10,000 నుంచి 15,000 స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో మనకి ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది, తర్వాత చైనా ఇంకా ఇండియా బార్డర్ ఉంటుంది. మణిపూర్లో చాలా గొడవలు అవుతున్నాయి. కానీ యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్కతా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం వార్ జోన్ నుంచి చాలా దూరం ఉన్నాం. సో మేము ఎంచుకున్న యూనివర్సిటీస్ కూడా క్యాపిటల్ సిటీ దరిదాపులో ఉండటము, తర్వాత ఈ వార్ జోన్కి ఎటువంటి సంబంధం లేకుండా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నాయి. సో వార్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ పిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ మేము ఇంకొంచెం ఎక్కువగా ఆలోచించి మేము పర్సనల్గా ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ మేము రీసెర్చ్ చేసి ఓన్లీ దెన్ ఆ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేస్తాము. కానీ ఏ యూనివర్సిటీ కూడా మీకు వార్ జోన్ దరిదాపులో ఉండదు. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్ సేఫ్టీ. ప్లీజ్ ట్రస్ట్ us and it is in our hands. ఇప్పుడు రష్యా ఆల్మోస్ట్ ఈక్వల్ టు యుఎస్ అని చెప్పారు. వాట్ అబౌట్ ఉజ్బెకిస్తాన్? అక్కడ ఎలా ఉంటాయి సార్ స్టడీస్? ఉజ్బెకిస్తాన్ కూడా అప్కమింగ్ కంట్రీ అండి. ఎప్పుడైతే ఈ వార్ స్టార్ట్ అయిందో ఈ వార్లో చాలా మంది యూక్రెయిన్ స్టూడెంట్స్ లో ట్యూషన్ ఫీజ్, సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్స్కి ఎతికేటప్పుడు వాళ్ళకి ఉజ్బెకిస్తాన్ ఒక బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళు ఈ ఉజ్బెకిస్తాన్ ఎందుకు ఎంచుకుంటున్నారంటే అక్కడ మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసి మినిమం 3 lakhs ఇండియన్ కరెన్సీ, 3 lakhsలోనే మనకి ఇయర్లీ ఫీజు ఉంటుంది. తర్వాత అక్కడ ఫుడ్ అకామిడేషన్ కూడా మనకి బడ్జెటెడ్గా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళని పంపించాలనుకుంటున్నారో వాళ్ళు పర్సనల్గా కూడా వెళ్ళడానికి వెరీ ఈజీ. మనకి ఢిల్లీ నుంచి కేవలం 3 అవర్స్లో వెళ్తాము. హైదరాబాద్ నుంచి కూడా మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ. ఉజ్బెకిస్తాన్ ఈజ్ ద బెస్ట్ సార్ట్ అవుట్ డెస్టినేషన్. ఈ రోజు రైట్ నో మోర్ దెన్ 5,000 ఇండియన్ స్టూడెంట్స్, స్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ నుంచి మ్యాక్సిమం స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారండి. అలాగే సార్, ఇండియాకి వచ్చేసరికి క్లినికల్ ప్రాక్టీస్ ఉంటుంది, మెడికల్ థియరీస్ ఉంటాయి, కానీ వేరే కంట్రీస్లో చేస్తే ఉండవు, ఎంబీబీఎస్ చేస్తే అని అంటారు. అది నిజమేనా? అది అబద్ధం అండి. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ వరల్డ్ వైడ్, వెదర్ ఇట్ ఈస్ ఇండియా, జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్, బాస్నియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, వాళ్ళ మెడికల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటేనే అక్కడ జనాలు సేఫ్గా ఉంటారు. ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో మనం టాప్లో ఉండము, వేరే కంట్రీస్ చాలా టాప్లో ఉంటాయి. ఎందుకు అని అంటే ఆ వేరే కంట్రీస్ వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ మనకన్నా మెరుగైన విద్య వాళ్ళకు ఉంటుంది. స్టూడెంట్స్కి మనకి క్లినికల్ రొటేషన్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. క్లినికల్ రొటేషన్స్కి మనకి ఎక్కువ మంది పేషెంట్స్ కావాలి, ఎక్కువ మందితో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతి స్టూడెంట్ని క్యాపిటల్ సిటీలో మాత్రమే ఆర్ క్యాపిటల్ సిటీకి దగ్గరలో ఉన్నది మేజర్ సిటీస్, అయితే రష్యాలో అయితే మేజర్ సిటీస్, వేరే కంట్రీస్లో మేము కేవలం క్యాపిటల్ సిటీ మీదనే ఫోకస్ చేస్తాం. సో దట్ స్టూడెంట్స్కి
క్లినికల్ రొటేషన్స్కి ఈజీ అవుతుంది. చాలా మందిని వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు క్లినికల్ రొటేషన్ చేసినప్పుడు వాళ్ళు స్ట్రాంగ్, దే విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్టర్. ఎలిజిబిలిటీ అడిగితే నీట్ గురించి చెప్పారు. నీట్ లేకుండా ఎంబీబీఎస్ చేసే ఛాన్స్ ఉంటుందా సార్ అసలు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది నీట్ క్వాలిఫై అవ్వలేదు, మేము అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చా లేదని మా దగ్గరికి వస్తూ ఉంటారు. మేము క్లియర్గా చెప్తాము, నీట్లో మీరు క్వాలిఫై అవ్వకపోతే మీరు ఏదైనా అబ్రాడ్ కంట్రీ మీకు అడ్మిషన్ ఇచ్చినా సరే మీరు రిటర్న్ వచ్చి ఇండియాలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ FMGE రాయడానికి మీరు ఎలిజిబుల్ కాదు. తర్వాత మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. అలా అనేసి మా డ్రీమ్ ఏదైతే డాక్టర్ అవ్వాలని అది అక్కడే ఎండ్ అయిపోయిందా? లేదండి. మీరు అబ్రాడ్లో చదువుకున్న తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, నేను USMLE పాస్ అవ్వగలుగుతాను, నేను ప్లాబ్ పాస్ అవ్వగలుగుతాను. ఈ ఎగ్జామ్స్ రాసి మీరు అమెరికా అయినా, యూకేలో అయినా, జర్మనీలో అయినా సరే మీరు అడ్మిషన్ తెచ్చుకోగలుగుతా అనేసి కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్ళండి. లేదంటే మీరు 6 years ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో ఆ తర్వాత మీరు ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ FMGE ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ లేకపోతే మీ డిగ్రీ అనేది వ్యాలిడ్ కాదు. సో మీరు ఎప్పుడైనా సరే వితౌట్ నీట్ వెళ్దాం అనుకుంటే మీరు ప్రాపర్ కన్సల్టెన్సీని కన్సల్ట్ చేయండి, వాళ్ళు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, దాని ద్వారా మీకు తెలుస్తుంది. మేము ప్రాపర్గా ఇవన్నీ విషయాలు వాళ్ళకి క్లియర్గా చెప్పి మేము పంపిస్తాము. అలాగే NMC గైడ్ లైన్స్ గురించి ఒకసారి క్లియర్గా అందరికి అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి సార్. అసలు NMC గైడ్ లైన్స్ ఏంటి? NMC మనకి 3 గైడ్లైన్స్ ఇచ్చిందండి, ఇంపార్టెంట్ గైడ్లైన్స్. ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసి మీరు ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అవ్వాలి. రెండో గైడ్లైన్ వచ్చేసి మీరు మినిమం 54 months అండ్ అబోవ్ డిగ్రీ, అంటే ఇండియాతో సమానంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి 5.5 years డిగ్రీ అనుకోండి, మీరు మినిమం 5.5, 6 years డిగ్రీ ఉన్న కాలేజెస్ని ఎంచుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి మీకు లైసెన్సింగ్ ఎగ్జామ్, ఏ యూనివర్సిటీలో మీరు చదువుతారో, ఏ కంట్రీలో చదువుతారో ఆ కంట్రీలో మీకు లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ FMGE ఎగ్జామ్ రాసుకొని మీరు ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేము ఎంచుకున్న ప్రతి ఒక్క యూనివర్సిటీని ఈ 3 గైడ్లైన్స్ నిబంధనలోనే మేము సెలెక్ట్ చేస్తాము. దాని తర్వాత మేము సజెస్ట్ కూడా చేస్తాము ఆ యూనివర్సిటీస్నే. ఎంబీబీఎస్ చేసాక లైసెన్స్ వస్తుందా సార్? మళ్ళీ అది కంపల్సరీయా? ఆ MBBS చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ కంట్రీస్లో మీరు లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయాలి. సో ఆ లైసెన్సింగ్ ఎగ్జామ్ గురించి మేము స్టూడెంట్స్కి క్లియర్గా గైడ్ చేస్తామన్నమాట. వాళ్ళ ఫస్ట్ 6 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో వాళ్ళు పాస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ లోకల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ గురించి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి, తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అది ఎలా కంప్లీట్ చేసుకొని రిటర్న్ రావాలి, ఇవన్నీ ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము గైడ్ చేస్తామండి. బేసికల్గా ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేశారా ఎంబీబీఎస్ ఆ కంట్రీస్లో చేయడానికి స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎస్, ఈ మధ్యకాలంలో MBBS అబ్రాడ్ చాలా బూమ్ అయిందండి. చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళు కాలేజెస్, యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ మీరు ఏదైతే మీ బడ్జెట్ ప్లాన్ ఫస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము 6 years డిగ్రీ కాబట్టి మన మన బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత అది NMC అప్రూవ్డ్ యూనివర్సిటీయా ఆర్ నాన్ NMC అప్రూవ్డ్ యూనివర్సిటీ. NMC అప్రూవ్డ్ యూనివర్సిటీ అయితే మీరు రైట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. సో ఒక ప్రాపర్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యి ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు ప్రాపర్గా గైడ్ చేస్తున్నారా లేదా, ఆ కన్సల్టెన్సీ నుంచి ఇదివరకు ఏదైనా స్టూడెంట్స్ అదే యూనివర్సిటీస్కి వెళ్ళారా. మేము ఏం చేస్తామంటే మా సీనియర్ స్టూడెంట్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము. అక్కడ వాళ్ళు వెళ్ళకముందే అక్కడ కంప్లీట్ యూనివర్సిటీ పిక్చర్ వచ్చేస్తుంది. వాళ్ళకి అక్కడ వెదర్ కండిషన్ అయినా సరే, అక్కడ ఫుడ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి వాళ్ళు ఫెమిలియర్ అయిపోతారు. సో స్టూడెంట్స్ విల్ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ వెన్ దే ఆర్ గోయింగ్ టు దీస్ కంట్రీస్. అలాగే సార్, అంటే వేరే కంట్రీస్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? అంటే ఒకసారి ఇండియన్ స్టూడెంట్స్కి ఇండియా వాతావరణం అంతా వచ్చిన తర్వాత MBBS అంటే చాలా మంచి క్లియర్గా చదవాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. ఆ డిఫరెన్స్ ఏమైనా చూసారంటే స్టూడెంట్స్ ఏం చెప్తారు? వెదర్ కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేము ఎప్పుడైతే స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపిస్తామో, స్పెషల్లీ రష్యాలో మనకి వెదర్ కండిషన్ మినిమం -10 నుంచి -20 దాకా వెళ్తుంది. జార్జియాలో -5 నుంచి ఒక్కోసారి -8, -10 దాకా వెళ్తుంది. సో ఈ స్పెసిఫిక్ టైమ్ జోన్స్ అంటే మనకి డిసెంబర్ ఎండింగ్, జనవరిలో మనకి వింటర్ సీజన్లో అక్కడ వెదర్ కండిషన్స్ గురించి మేము బ్రీఫ్ చేస్తాము. స్టూడెంట్స్కి మేము క్లియర్ ఇండికేషన్ ఇస్తాం. మేము చెప్పేదానికన్నా మీరు గూగుల్ చేసినా సరే, ఏ కంట్రీ అయినా సరే, ఏ లొకాలిటీ అయినా సరే, ఏ సిటీ అయినా సరే మీకు వెదర్ కండిషన్స్ క్లియర్గా వస్తుంది. అవన్నీ డీటెయిల్స్ మేము బ్రీఫ్గా చెప్పి, వాళ్ళు ఒకవేళ ఎటువంటి హెల్త్ ఇష్యూస్తో ఉన్నారనుకోండి, మేము ముందే వాళ్ళకి కాషన్ చేస్తాము. అలాంటి స్టూడెంట్స్ని మేము ముందే చెప్తామన్నమాట, మీరు వెళ్ళొద్దు అనేసి. ఒకవేళ వాళ్ళు హెల్తీగా ఉన్నారు, వాళ్ళ ఆస్పిరేషన్ దే వాంట్ టు బికమ్ అ డాక్టర్, సో మేము బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ వెదర్ కండిషన్స్కి సూటబుల్ ఉన్న యూనివర్సిటీస్ వాళ్ళకి చెప్తాము. సో మమ్మల్ని సంప్రదించండి, మేము క్లియర్ డీటెయిల్స్
క్లియర్నెస్ ఇస్తాం మీకు. ఏ యూనివర్సిటీ ఎలాంటి వెదర్ కండిషన్స్లో మీరు ఎలాంటి వెదర్ కండిషన్స్ అక్కడ ఉంటాయనేది మీకు క్లియర్ ఇండికేషన్స్ ఇస్తాం మేము. జార్జియా, రష్యా, ఉజ్బెకిస్తాన్ ఈ 3 కంట్రీస్ చెప్పారు కదా సార్. అంటే మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఎలా ఉంటుంది అసలు అక్కడ ఎవ్రీథింగ్? జార్జియా వచ్చేసి అండి మనము టిబ్లిసీలో ఉన్న యూనివర్సిటీస్ చేస్తాము. టిబ్లిసీ వచ్చేసి క్యాపిటల్ సిటీ, అది ఈక్వల్ టు మనకి లండన్ సిటీలా ఉంటుంది. వెరీ హైలీ అడ్వాన్స్డ్ సిటీ. అక్కడ మనకి మెట్రోస్ అయినా సరే, అండర్ గ్రౌండ్ మెట్రోస్ అయినా సరే, తర్వాత స్టూడెంట్స్కి స్పెషల్లీ చాలా డిస్కౌంట్స్ ఉంటాయండి. అక్కడ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ డిస్కౌంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్కర్షన్కి వెళ్ళినా సరే అక్కడ డిస్కౌంట్స్ ఉంటాయి. ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టము. అక్కడ పీపుల్ ఫ్రెండ్లీ ఉంటారు. సో సిమిలర్గా మనం రష్యాకి వచ్చినాం అనుకోండి, రష్యా ఈజ్ వెరీ క్లోజ్ టు ఇండియా. మన రిలేషన్షిప్ చాలా క్లోజ్ ఉంది. మోడీ గారు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో వీ హ్యావ్ అ వెరీ కార్డియల్ రిలేషన్. అక్కడ కూడా మనకి పీపుల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్రొఫెసర్స్ స్పెషల్లీ స్టూడెంట్స్ తోటి చాలా కార్డియల్గా ఉంటారు. వాళ్ళు క్లినికల్ రొటేషన్స్లో చాలా స్టూడెంట్స్కి వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు అప్కమింగ్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అనగానే కొంచెం స్టూడెంట్స్ ఆలోచిస్తారు ఇది కొత్త కంట్రీ కదా అనేసి. సో రైట్ నో అక్కడ 5,000 మంది చదువుకుంటున్నారు. ఇండియన్ ఫుడ్ ఈజీగా అవైలబుల్ ఎక్కడైనా ఉంది అని అంటే ఉజ్బెకిస్తాన్లో. ప్లస్ మనం ఈజీగా ట్రావెల్ చేయాలి అనుకుంటే కేవలం ఒక 3 నుంచి 4 అవర్స్. ఢిల్లీ నుంచి అయితే మనకి డైరెక్ట్ ఫ్లైట్ 3 అవర్స్లో వెళ్ళిపోతుందండి. హైదరాబాద్ నుంచి 4 to 5 అవర్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా సేఫ్, సెక్యూర్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న యూనివర్సిటీస్ అండి. ఇప్పుడు మీరు చూసిన యూనివర్సిటీలో ఇండియా నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుండి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారా సార్? ఎస్. అయితే ఈ డెస్టినేషన్స్ ఏమైందంటే ఇప్పుడు రష్యా అనుకోండి, రష్యా నుంచి మనకి ఏషియన్ కంట్రీస్ నుంచి దాదాపు 20-30 కంట్రీస్ నుంచి వెళ్ళి చదువుకుంటారు. ఎందుకంటే అక్కడ మెడికల్ ఎడ్యుకేషనే కాకుండా ఏరోనాటికల్ అయినా సరే, ఇంజనీరింగ్ అయినా సరే చాలా అఫోర్డబుల్ ఉంటుంది. ఇండియాలో మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలంటే మీకు 50 lakhs నుంచి 90 lakhs 1 crore వరకు అవుతుంది. అక్కడైతే మీకు చాలా తక్కువలో 20 నుంచి 30 lakhsలోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. సో మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఎందుకు గవర్నమెంట్ వాంట్స్ ఎవ్రీబడి టు స్టడీ, ఎవ్రీబడి టు గెట్ బెనిఫిటెడ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క యూనివర్సిటీకి వీళ్ళు ఫండింగ్ చేస్తారు. సో అక్కడ మనకి చాలా తక్కువ లో ట్యూషన్ ఫీజ్, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అలానే మనకి జార్జియా కూడా ఇట్ హ్యాస్ బికమ్ అ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హబ్. ఎందుకంటే చాలా కంట్రీస్, చుట్టుపక్కల కంట్రీస్ నుంచి, మనకి యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి జార్జియాలో చదువుతున్నారు. మేము ఎంచుకున్న యూనివర్సిటీ వచ్చేసి జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ. మోర్ దెన్ 2,000 స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఫ్రమ్ డిఫరెంట్, దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఆ యూనివర్సిటీస్కి మాకు అసోసియేటెడ్ హాస్టల్స్ ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. స్టూడెంట్స్ సేఫ్, అమ్మాయిలకి ఇంకా అబ్బాయిలకి మేము సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళకి కంప్లీట్ 24/7 సర్వైవలెన్స్. తర్వాత వాళ్ళకి అన్ని సేఫ్టీ నార్మ్స్ మేము చూసుకుంటాము. ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా అన్ని యూనివర్సిటీస్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లో ఉండాలి. సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ ఇష్టం, వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే వీ విల్ హెల్ప్ దెమ్ ఫైండ్ అ గుడ్ లొకేషన్ నియర్ బై ది యూనివర్సిటీ. బేసికల్గా వేరే కంట్రీస్కి వెళ్ళిన తర్వాత దాడులు జరుగుతూ ఉంటాయని చెప్పి మనం వింటూ ఉంటాం కదా సార్. జాతి వివక్ష చూపించడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎలా ఉంటుంది అసలు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత? సెక్యూరిటీ ఉంటుందా? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజులలో మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో కొన్ని కంట్రీస్లో చిన్న చిన్న గొడవలు అవ్వటము, తర్వాత స్టూడెంట్స్కి ఇబ్బంది అవ్వటము. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా కూడా మన చేతిలో ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ స్టడీస్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్, మీరు ఒక వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు యూ ఆర్ అవుట్ సైడర్. సో యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మేము ఎంచుకున్న కంట్రీస్ అవి సేఫ్ అండ్ సెక్యూర్ అని మేము అంటున్నాము. కానీ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు కొన్ని సేఫ్టీ నార్మ్స్ పాటించాలి. మీరు నైట్ టైంలో బయటికి వెళ్ళొద్దు. సో ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే మీరు హాస్టల్లో ఉంటారో, హాస్టల్లో కర్ఫ్యూ ఉంటుంది. ఆఫ్టర్ 7:30, 8 o'clock మీరు బయటికి వెళ్తే ఖచ్చితంగా మీ పేరెంట్స్ హాస్టల్ వార్డెన్కి కాల్ చేసి వాళ్ళు చెప్తేనే పంపిస్తారనమాట, లేదంటే లేదు. సో మేమేం చేస్తామంటే స్టూడెంట్స్కి ఈ సేఫ్టీ, సెక్యూరిటీ నార్మ్స్ని మేము పాటించి వాళ్ళని ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండేటట్టు. తర్వాత ఇప్పుడు వరకు గాడ్స్ గ్రేస్ మనకి జార్జియాలో అయినా సరే, రష్యాలో అయినా సరే, తర్వాత ఉజ్బెకిస్తాన్లో అయినా సరే మనకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఇంకోటి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి చెప్తామన్నమాట, మేము ఎంచుకున్న యూనివర్సిటీ క్యాపిటల్ సిటీలో ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో ఉంటుంది కాబట్టి దాని గురించి అంతగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా మమ్మల్ని నమ్మి మీరు ఆ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకుంటే మా ఫస్ట్ ఇయర్ నుంచి 6th year దాకా ఉన్న స్టూడెంట్స్ తోటి మేము మీకు ఇంటరాక్షన్ చేపిస్తాము. వాళ్ళు అక్కడ మీకు క్లియర్గా చెప్తారు. వెన్ యూ జాయిన్ ద యూనివర్సిటీ మీకు ఓరియంటేషన్ క్లాసెస్లో కూడా చెప్తారు మీరు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీరు ఇండియాలో చదువుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పూణేలో అయినా సరే, ఢిల్లీలో అయినా సరే, కోల్కతాలో, అలానే మీకు ఫారెన్ కంట్రీలో సేమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతోపాటు మా కంప్లీట్ సపోర్ట్ 24/7 గైడెన్స్ కూడా ఉంటుంది మీకు.
అలాగే మాస్టర్స్ చేయడానికి వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు వీక్లీ ఇన్ని అవర్స్ అని వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎంబీబీఎస్ కోసం వెళ్ళిన వాళ్ళకి ఆ అవకాశం ఉంటుందా? అలాగే ఎంబీబీఎస్ అనేది చాలా టఫ్ అని చెప్తూ ఉంటారు కదా, పాసిబుల్ అవుతుందా సార్? ఇది ఒక కన్ఫ్యూజన్ అండి. స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మేము ఎంబీబీఎస్ చదువుకుంటూ మేము వర్క్ చేసుకోగలుగుతాం అనేసి. యాక్చువల్గా మీరు ఎంబీబీఎస్ అనేది ఒక కంప్లీట్ డెడికేషన్ తోటి చేయాల్సిన విషయం అండి. ఎంబీబీఎస్ చేసుకుంటూ మీరు పార్ట్ టైం జాబ్ యాక్చువల్గా మీరు చేయలేరు. ఎందుకనంటే నేను ఎప్పుడైతే స్టూడెంట్స్ని కలుస్తాను, 3rd ఇయర్ స్టూడెంట్స్, 4th ఇయర్ స్టూడెంట్స్, నేను వెళ్ళి కలిసినప్పుడు కూడా వాళ్ళు అంటారు, సార్ మాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, వీక్లీ ఎగ్జామ్ ఉంది, వీక్లీ వైవా ఉంది. తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఎగ్జామ్, ఏదో ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి బిజీ ఉంటారు. కాబట్టి ఈ 6 ఇయర్స్లో మీరు పార్ట్ టైం జాబ్ ఓన్లీ 2 months ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఆ 2 monthsలో చేసుకోగలుగుతారు. కానీ మీరు నార్మల్ టైంలో పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి వీలవ్వదండి. కంప్లీట్ డెడికేషన్తో చేసుకోవాలి. మీరు కంప్లీట్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద పెడతా అంటేనే మీరు ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమందికి అక్కడ ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఇండియాకి వచ్చేయాలని ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ చూస్ చేసుకునే అవకాశం ఉంటుందా సార్ స్టూడెంట్స్కి? 100% ఉంటుందండి. స్టూడెంట్ ఒకసారి వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత, నార్మల్గా మా స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ జార్జియా, రష్యా నుంచి కంప్లీట్ చేశారో వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ చాలా మంది స్టూడెంట్స్కి మేము ఎమర్జెన్సీ మెడిసిన్, పీడియాట్రిక్ కేర్, తర్వాత డయాబెటిక్ కేర్, అలాంటి అనేక కోర్సెస్కి మేము యూఎస్, యూకేకి పంపించాము. వాళ్ళందరూ అక్కడ సక్సెస్ఫుల్గా చదువుకుంటున్నారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ అయ్యి అదే కంట్రీలో మేము ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాం, అదే కంట్రీలో చదువుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము కంప్లీట్గా మీకు ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఇస్తాము. ఈ కంట్రీస్లో హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది సార్? బేసికల్గా ఇండియాకి వస్తే చాలామంది మంచి ట్రీట్ చేస్తారు. వాట్ అబౌట్ దోస్ కంట్రీస్? దీస్ ఆర్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీస్ అండి. నేను ఎంత చెప్పినా సరే అది సింపుల్గా అనిపిస్తుంది. మీరు గూగుల్లో రీసెర్చ్ చేసి వాట్ ఆర్ ద సేఫెస్ట్ కంట్రీస్ అంటే మన ఇండియా కన్నా ఇవి టాప్ 10, టాప్ 20 కంట్రీస్లో ఉంటాయి మీకు. సో మీరు ఎవరైనా సరే ఈ కంట్రీ సేఫ్ అన్నారనుకోండి, సేఫ్టీ ఇండెక్స్ అని ఉంటుంది. మీకు సేఫ్టీ ఇండెక్స్లో చెక్ చేసుకుంటే నేను చెప్పిన 3 కంట్రీస్ కూడా టాప్లో ఉంటాయి అనమాట. టాప్ అంటే టాప్ 10, టాప్ 20లో ఉంటుంది. జార్జియా వచ్చేసి మనకి టాప్ 5 సేఫ్టీ ఇండెక్స్లో. అలానే వేరే కంట్రీస్ కూడా సేఫ్గా ఉంటాయి మీకు. సో ఇక్కడ క్రైమ్ రేట్ కూడా చూసుకోండి. క్రైమ్ రేట్ కూడా మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం యాజ్ ఎ ఫారినర్ దే గివ్ యూ మోర్ రెస్పెక్ట్. ఎందుకంటే ఈరోజు మోడీ గారి కారణంగా మనకి అనేక దేశాల్లో వీఆర్ వెరీ ఫేమస్ అండ్ పీపుల్ రికగ్నైజెస్. ఇండియన్స్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది మనకి. అబ్రాడ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్స్తో పాటు ఇంకా వేరే కోర్సెస్ కూడా మీరు అడ్మిషన్స్ ఇప్పిస్తారా సార్? ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, మేము అపార్ట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ అండి, మేము యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ అండ్ అనేక యూరోపియన్ కంట్రీస్లో అడ్మిషన్స్ ఇప్పిస్తామండి. ఇక్కడ మేము అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇస్తాము. యాపిల్ అకాడమీ సంస్థ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్, ఎక్స్పర్ట్ మేనేజర్స్ సపరేట్ టీమ్ ఉంటుంది. ఈ డెడికేటెడ్ టీమ్స్ మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్, మీకు అక్కడ అకామిడేషన్ అయినా సరే, మీకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే, తర్వాత మీకు టాప్ యూనివర్సిటీస్, వెన్ ఐ సే టాప్ యూనివర్సిటీస్, ఈ యూనివర్సిటీస్లో మీరు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 20 hours ఎలిజిబుల్ ఉంటారు మీరు. సో మీరు స్పెషల్లీ అపార్ట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ ఇంకా వేరే కోర్సెస్ ఏమైనా చేయాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి. ఇప్పుడు ఏ కాలేజ్ అయినా సార్, అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుండొచ్చు, హోమ్ టౌన్ కాదు, కొంచెం వీక్ అవుతూ ఉంటారు, కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరు చెప్పిన కంట్రీస్లో ఆ సెక్షన్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ అండి, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ వీళ్ళకి ఎంబీబీఎస్ స్టడీస్తో పాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో అక్కడ యూనివర్సిటీస్లో డెడికేటెడ్ టీమ్స్ ఉంటాయి, స్పోర్ట్ టీమ్స్ ఉంటాయి వీళ్ళకి. రెగ్యులర్గా క్రికెట్ మ్యాచెస్, తర్వాత ఫెస్టివల్స్, స్పెషల్లీ మేజర్ ఫెస్టివల్స్ లైక్ దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, ఈద్, ఈ అన్ని పండుగలు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. యూ విల్ నాట్ బిలీవ్, యూనివర్సిటీ ఎంటైర్ స్టాఫ్, తర్వాత యూనివర్సిటీ డీన్, రెక్టర్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. యూ నెవర్ ఫీల్ యు ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హోమ్. మీరు ఎప్పుడు ఎలా అనుకుంటారంటే ఇండియాలో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఫెస్టివల్స్ అన్నీ కూడా అలానే సెలబ్రేట్ చేస్తారు. అబ్రాడ్లో చదివిన వాళ్ళకు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలామంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేసి ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు. ఈ ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ కొంచెం టఫ్ ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము మీకు కొన్ని టూల్స్, కొన్ని ఆన్లైన్ టూల్స్ ఇస్తాము. సో
మీరు ఎంబీబీఎస్ఏ కాదు రిటర్న్ వచ్చి ఎఫ్ఎంజీఏ ఎగ్జామ్ కూడా సక్సెస్ఫుల్గా రాయాలనేసి మేము కొన్ని ఆన్లైన్ మెటీరియల్ ఇస్తాము. సో వెన్ యూ కాంటాక్ట్ అస్ మీకు డీటెయిల్గా కౌన్సిలింగ్తో పాటు ఈ ఒక టూల్ని కూడా మీకు అందజేస్తాం. ఈ టూల్ ద్వారా మీరు రిటర్న్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎంజీ క్రాక్ చేసి మీరు ఇక్కడ లోకల్ హాస్పిటల్స్లో మీరు జాబ్ చేయొచ్చు. మా స్టూడెంట్స్ చాలామంది అనేక హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు. అలానే అబ్రాడ్కి వెళ్ళి అబ్రాడ్లో చదువుకోవాలనుకుంటే కూడా మేము యూఎస్ యూకేలో కూడా మీకు అడ్మిషన్స్ ఇప్పిస్తాము. ఇప్పుడు డాక్టర్స్ వచ్చేసి మనకి ఇండియాలో కొరత అండి. వీ రిక్వైర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్. మీరు బిలీవ్ చేయరు, మనకి ఈరోజు 1 డాక్టర్ వర్సెస్ 1000 పీపుల్ ఉన్నది. మన రిక్వైర్మెంట్ వచ్చేసి 1 డాక్టర్ వర్సెస్ 10 పీపుల్. సో మీకు నెక్స్ట్ 10-20 ఇయర్స్ వరకు ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ స్టడింగ్ డెడికేటెడ్లీ మీకు ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఇండియా అయినా సరే అబ్రాడ్లోనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటారో ఓన్లీ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే త్రూ దిస్ ఛానల్ ఇస్ మీరు ఖచ్చితంగా డెడికేటెడ్గా నేను చదువుకోగలుగుతాను, ఐ కెన్ బికమ్ అ సక్సెస్ఫుల్ డాక్టర్, ఓన్లీ దెన్ ఆప్ట్ ఫర్ ఎంబీబీఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వాల్యుబుల్ ఆన్సర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.